స్విమ్స్ హాస్పిటల్ కి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భారీగా విరాళాలు అందించింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 22 కోట్ల రూపాయలు విలువ చేసే అత్యాధునిక పరికరాలను ఐఓసీఎల్ అందించింది. ఇందులో 14 కోట్లు విలువ చేసే ఎంఆర్ఐ స్కాన్, 8 కోట్లు విలువైన 4D సిమ్యులేటర్ సిస్టమ్, రేడియోథెరపీ మిషన్స్ ఉన్నాయి. రోగులకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా క్యాన్సర్ కణతలను గుర్తించేలా ఈ యంత్రాలు ఉపయోగపడతాయి. నూతన పరికరాలతో సంవత్సరానికి 2.5 లక్షల మంది పేదలకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించనుంది టీటీడీ. రోజుల్లో లేటెస్ట్ టెక్నాలజీతో ఇది వాళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనివల్ల సంవత్సరానికి 2.5 లక్షల మందికి అత్యంత తక్కువ కాస్ట్తోని ఈ టెస్టులన్నీ కూడా పేదవాళ్ళకి చేయటం జరుగుతుంది. గత 30 ఏళ్ల కింద స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు గారు ఈ హాస్పిటల్ని ప్రారంభించారు. అప్పటి నుంచి రాయలసీమలో ఉన్నటువంటి అతిపెద్ద హాస్పిటల్ ఈ స్విమ్స్ హాస్పిటల్. ఆయన ఆ 30 ఏళ్ల కింద ఈ పేదవాళ్ళకి వైద్యం అందాలి అనే ఉద్దేశంతో వారు ప్రారంభించారు. అది అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు మనం లేటెస్ట్ ఎక్విప్మెంట్ ప్రొక్యూర్ చేసుకోవడం జరుగుతూ ఉంది.